మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నా లైఫ్ నాకు 2 చాయిసెస్ ఇచ్చింది. ఒకటి నా మేనిఫెస్టేషన్, ఇంకోటి నా డెస్టినీ. వీడేంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని చూస్తున్నారా? ఆ రెండిటికి తేడా మీకు చెప్తాను. నాకు మొన్నే తెలిసింది. మేనిఫెస్టేషన్ అంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కోరిక మన దగ్గరికి రావటం. అండ్ డెస్టినీ మనకిక్కడ ఏది రాసి పెట్టుంటే అది మన దగ్గరికి రావటం. ఈ రెండిటికి మధ్య జరిగిన కన్ఫ్యూజనే నా జీవితం. నా కథ 200 ఏళ్ల క్రితం మొదలైందండి. మా ముత్తాతకి తాత అయిన మూర్తి గారు గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ వలసొచ్చి ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నారు. టీ కొట్టు చిన్నదైనా ఆ టీ వాసన అప్పటి హైదరాబాద్ నవాబ్ అయిన మొహమ్మద్ అలీ ఖాన్ దగ్గరికి చేరుకుంది. అంతేనండి, మా తాతను తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆ నవాబ్ కోపంలో ఉన్నా, చిరాకులో ఉన్నా మా తాత పెట్టిన టీ తాగితే చాలు అన్నీ మర్చిపోయేవాడు. ఆ నవాబు దేశాన్ని వదిలి వెళ్తూ మా తాత మీద అభిమానంతో కొన్ని స్థలాలు రాసిచ్చాడు. మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి తెలిసిందేగా. ఇప్పుడు ఆ స్థలాలన్నీ కోట్లు విలువ చేస్తున్నాయి. కోట్లు అంటున్నా అని ఏ అంబానీనో అదానీనో అనుకోకండి. ఎందుకంటే నాకు మిగిలింది ఆ టీ కొట్టు ఒక్కటే. మా తాతకి 2 కొడుకులు. ఒకళ్ళు మా నాన్న, ఇంకొకళ్ళు మా పెద్దనాన్న. ఆస్తి పంపకాలప్పుడు మా నాన్న మీ వారసత్వాన్ని కొనసాగించేలా ఆ టీ కొట్టు ఇవ్వండి చాలు, ఇంకేం అక్కర్లేదన్నారు. ఇదే ఛాన్స్ అని మిగిలిన ఆస్తులన్నీ పెద్దనాన్న తీసుకెళ్లారు. టీ కొట్టు పెట్టుకున్న మా తాత రిచ్గా బతికాడు. రిచ్గా బతకాల్సిన నాకు మళ్ళీ ఆ టీ కొట్టు ఒక్కటే మిగిలింది. అదే మా నవాబ్ కేఫ్. చాలు చాలు. ఇంతకీ నీ సుపుత్రుడు ఎన్నింటికొచ్చాడు? వాడేమో మారి సావడం, నువ్వేమో వాడికి చెప్పి సావు. ఏ జోహే జిందగీ. చెయ్. रंगनाथ भाई केफ को जा रहे, हम भी 10 मिनट में जाएंगे. నువ్వు పాలకాయలు పైకి తీసుకొచ్చి. అలాగే అలాగే. ఏంటి చిరిగిన నోటి ఇచ్చినట్టున్నాడు. రే రంగా, కొంచెం తొందరగా చాయ్ పంపించరా. రే
నీ చాయ్ తాగబోతు నాకు రోజు మొదలవుతుంది నీకు తెలుసు కదా. సర్లేరా పంపిస్తాను. రే రాము తీసుకురారా. దీన్ని ఏ బ్యాంక్ లో మార్చుకోవాలో ఏంటో. ఏంద్రా ఉర్దూ పేపర్ చూస్తున్నావు? అరే ఆయన వచ్చేంత వరకు టైం పాస్ రా. అదిగో ఆయన వచ్చేసాడు. 10 నిమిషాల్లో టీ రెడీ అయిపోతుంది. చాలంటే ఒకటి. నీ అమ్మాయి ఏం జీవితం రా ఇది. లైఫ్ లో ఇన్ని సమస్యలు వస్తాయంటే అసలు పుట్టేవాడినే కదరా బాబు. వర్క్ టైం అవ్వకపోతే ప్రెషరు, జాబ్ ఉంటుందా పీకుతుందా అని ప్రెషరు, ఇంటికి వెళ్తే పిల్లం ప్రెషరు, బయటికి వస్తే అప్లోలో ప్రెషరు. ప్రెషర్ కుక్కర్ లో కూర్చోపెట్టి ఎన్ని విజల్స్ కి తీరట్టుంది నా బ్రతుకు. ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నా అడక్కు, పెట్టే. ఈ నైట్ షిఫ్ట్ వల్ల ఇంకో టార్చర్. ఏం కలిపావు చిచ్చా చాయ్? తాగ్గానే ప్రపంచాన్ని మర్చిపోయా. పర్లేదు ఉంచండి చిచ్చా. ఇదిగో చూడు, నా చాయ్ విలువ 15 రూపాయలు. అంతకన్నా 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది. పార్వతి టిఫిన్ రెడీయా? అదే పనిలో ఉన్నా. మీరు టీ తీసుకొచ్చారా? నా టెన్షన్లే. అవును, ఈ గాడిద ఇంకా నిద్ర లేవలేదా? 10 అవుతోంది. తెల్లారేదా ఊరంతా తిరగడం, ఇలా అడ్డగాడిదలా నిద్రపోవడం. మొదలెట్టేసేడేనా? Hey, you, owner of the Tukmas, Nawab Kev, do you know the value of a BTech student and backlogs? అది చెప్పు తీసుకొడతా. తెలుగులో మాట్లాడు. బీటెక్ లో ఉన్న సబ్జెక్టులు క్లియర్ చేయరా అంటే అచ్చాత కాదు కానీ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు. యాదవన్నారు యాదవ. మినిస్టర్ రంగనాథ్. మినిస్టర్ రంగనాథ ఏ రాష్ట్రానికి రా? ఓహో, మిస్టర్ రంగనాథ్కి వచ్చిన తిప్పలా. ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్స్ అన్ని సింగిల్ సిట్టింగ్ లో క్లియర్ చేస్తాను అనుకో, నీకేమైనా ప్రాబ్లమా? ఏంటి, నువ్వు రాత్రి తెచ్చుకున్న బాటిల్సా? అవును, ఇంతకీ రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? ఓ, స్ట్రాటజీ మీటింగ్స్ విత్ ద సిజర్. అవునా? యా. అంటే ఈ మీటింగ్స్ అంటే కామాక్షి బారేగా? మా అమ్మ వస్తుంది. అబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టేశారా? వానాకాలంలో గొడుగు లేకుండా బయటికి నెలొచ్చేమో గానీ మీ గొడవ చూడకుండా ఉండలేకపోతున్నాను. తీసుకోండి. సర్లే, బాగుంది. ఇదిగో. దీనికేం తక్కువ లేదు. సర్లే, నువ్వు వెళ్ళు. ఓరి గాడిదా. బాగైందా? రెడీయా? రెడీ అన్న. ఎలా ఉంది? వావ్, సూపర్. నా లవర్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి తీసా? 5,000. 2,000 అన్నావుగా? అది అన్న చేయక ముందు, అన్న చేస్తే రేటు పెరిగిద్ది. సరిపెట్టు. కొండముచ్చులో ఉన్నాడు. ఇదిగో 5,000. కొంచెం పెరిగిందిరా ఉంది. లేదు, స్టైల్ గాను. హాయ్ హాయ్. పొద్దున్న ఎవడో బకరగడ ఓల్డ్ ఏజ్ హోమ్ లవ్ స్టోరీ. అరే
ఏంటో తెలుసా ఇవాళ మన బ్రైట్ ఫ్యూచర్స్ చేంజ్ అవ్వబోయే రోజు. కాలేజ్ లో రిజల్ట్స్ వస్తున్నాయి. వెళ్ళలేరా? అర్జెంట్ గా బిజినెస్ పెట్టి కోట్లు సంపాదించాలరా, అంతే. కలంగారు కళ్ళ కనమన్నారు. హ్యాపీ బ్యాలెన్స్ నాకు తెలుసు. చిరాకు గొంత దమ్మేద్దాంరా. అన్న సిగరెట్ లైటర్ ఇవ్వా? అరే తొందరగా కానీరా, మళ్ళీ కాలేజ్ లో లేట్ అయిపోతుంది. మనం వెళ్దాం. మనం రాసిన దానికి కాలేజ్ దాకా వెళ్ళి చూసుకోలేటి. నాకైతే బాగా టెన్షన్ ఉందిరా. ఈసారి ఏమైనా అయిందనుకో తీసుకెళ్లి డైరెక్ట్ గా కౌంటర్ లో కూర్చోబెడతాడు మా బాబు. నన్ను అయితే మా నాన్న నరికేస్తాడు. అయినా సమాజం బాగా పాడైపోయిందిరా. అవునురా. అమ్మాయిలని, మందని, సిగరెట్లని ఎలా తాగుతారేంటో. అమ్మాయిలు రా, దీన్ని పడేసి దాన్ని పడేసి వస్తా. అరే కరువు, హలో, 18 రూపాయలు బొక్కరా, వెళ్ళేసిరా. मैं उसको कैसे मजा चखाऊंगी। लाइटर क्या? लाइटर प्लीज। या బాబు దగ్గించాలి నాన్న, డోకొచ్చేలా ఉంది. దా. ఇలాంటి దారుణం చూసే కంటే రిజల్ట్ చూసుకోవడం బెస్ట్. పద. కాలేజీకి అప్పుడప్పుడు వస్తేనే బాగుంటది మామ. ఎరా సెజరు ఇటువైపు కటింగ్ ఇచ్చేవేంటి? ఏ కాలేజీ గుర్తొచ్చిందా? గుర్తురావడానికి ఏముందని నొండంగా గీగేసింది మీ గుండు. అప్పుడప్పుడు కనిపించే ఇలాంటి కలరింగ్. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి సార్ ఏం మాట్లాడతాం? కాలేజీకి ఎందుకు వస్తారో చదువుకోవడానికి వస్తారు, ఏమో ఆడుకోవడానికి రాం కదా. ఏదో ఎగ్జామ్ రాసా పాస్ అప్ అయ్యి తెలుసుకుందామని వచ్చాం. నీకు నమస్కారం రా బాబు. వెళ్ళండి. వెళ్తాంలే. ఏరా ఫిగర్లతో కాకుండా సింగిల్ గా వెళ్తున్నారు? ఈ మధ్య లెక్చరర్స్ కూడా రిజల్ట్ చూసుకుంటున్నారా? చూసుకో. ఏంటి అడ్రస్ మర్చిపోయి వెనక్కి తిరిగి వస్తున్నాడు. నువ్వా? అరే సిజరో, మన ఇద్దరం పాస్ అయిపోయామంటరా? అర్థం కాలేదు బా. మన ఇద్దరం పాస్ అయిపోయావరా? ఈ విషయం మనం అంత చెప్పిన అరే ప్రతి పేజ్ లో కల్కి సినిమా స్టోరీ రాస్తే పాస్ అయిపోతామని తెలిస్తే ఎప్పుడో పాస్ అయిపోవాలరా. సినిమా లేట్ గా రిలీజ్ అయిందా? ఓ షిట్. ఈ మూమెంట్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే ఏం చేద్దాం అంటే అందరినీ క్యాంటీన్ పిలిచి రిచ్ పార్టీ ఇచ్చేద్దాం. కమాన్, రిచ్ పార్టీ కానీ 1000 రూపాయలు తెక్కొట్టారా ప్లీజ్. చీప్ గా బిహేవ్ చేయకు బా. 500 చాలు. హలో చెడీస్ బడ్డీస్. హలో లూజర్స్. చిన్న చిన్న మిడ్డీస్, మేము లేక లేక ఇంజనీరింగ్ పాస్ అయిన సందర్భంగా మీ అందరికి పార్టీ ఇవ్వాలనుకుంటా. సన్మానాలు అవి వద్దు. అంతే అంత అంత లేదమ్మా. మనిషికి ఒక ఎగ్ పప్పు. ఎగ్ని గుడుకుమని నోట్లో వేసుకోండి, పప్పును రప్పుగా తినండి. మీరంతా క్యాంటీన్ కి వచ్చేయండి, సెలబ్రేట్ చేసుకుందాం. కమాన్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కమాన్ కమాన్. అవును వెళ్ళండి, వస్తాను. పరిగెట్టు రే, పప్పు అయిపోద్ది. నువ్వు పెట్టెళ్ళు అట్టెళ్ళు. రే పరిగెట్టా పరిగెట్టు. రే అందరు అబ్బాయిలు వెళ్తున్నారు, అమ్మాయిలు రా. చీప్ గా ఎగ్ పప్పులు అయ్యి మీకు వద్దు, మీకు వేరే ఉన్నాయి. ఇదిగో ఎగ్గలో వెళ్ళేలా భలే ఉన్నావు. అన్న పిలిచిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు, కొంచెం డిస్కౌంట్ చూసి. లాస్ట్ లో చూద్దాంలే. థ్యాంక్స్ అన్న. ఏంట్రా మీరిక్కడ? నువ్వు పాస్ అవటం ఎక్కువ అనుకుంటే పార్టీ అరా నీ మొహానికి. చాయ్ వాళ్ళ నా కొడక. ఏమన్నావు? చాయ్ వాళ్ళ నా కొడక.
అలా కొట్టేసావేంట్రా? నన్ను ఏమన్నా పర్లేదురా, కానీ చాయ్ వాలా అంటే మాత్రం ఎక్కడో కాలుద్రా. ఏం జరుగుతుందో ఇప్పుడు చూపిస్తారా? రే రే, మనమేనా సినిమా హీరోలమరా? నేను అలసిపోయా.